మొన్ననే ఫార్మా కంపెనీ వాళ్ళ కాడ 45 కోట్లు ఎత్తినాడు ఈయన మినిస్టర్. ఆరోపణలు చేసి 151 నుండి 11కి వచ్చారు. మళ్ళా ఇంకా సిగ్గు లేకుండా ఇలాంటి మాటలు మాట్లాడుతూ బజార్లో తిరగటం చేస్తే ఆ 11 ఒకటి అవుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఈ రోజు మా కూటమి మంత్రి అయినటువంటి టీజీ భరత్ గారిపై అసత్యపు ఆరోపణలు చేస్తున్నటువంటి ఆరోపణలపై మాట్లాడదలుచుకున్నా. టీజీ భరత్ గారు కానీ వాళ్ళ నాన్న టీజీ వెంకటేష్ గారు కానీ చేస్తున్నటువంటి అనేక రకాల సేవలు మన కర్నూలు జిల్లాలో అందిస్తున్నటువంటి పరిస్థితి. కానీ అలాంటి వారిపై వైసీపీ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అసత్యపు ఆరోపణలు చేస్తూ మంత్రి శాఖ నుండి కోట్లు దండుకున్నాడని చెప్పేసి మొన్న మాట్లాడడం జరిగింది. మా మంత్రి టీజీ భరత్ గారికి దానం చేయడమే తెలుసు కానీ దోచుకోవడం తెలియదు అని చెప్పి తెలియజేస్తున్నా. కర్నూలు టౌన్ లో ఎన్నో సేవలు చేసినటువంటి వారిపై మీరు ఇలా ఆరోపణలు చేయడం మీకు అది కరెక్ట్ కాదని చెప్పి తెలియజేసుకుంటున్నా. మీ ప్రభుత్వంలో ఎన్నో అవినీతి ఆరోపణలు చేసినటువంటి మీ ప్రభుత్వం దాన్ని తప్పిపుచ్చుకోవడానికి ఈ రోజు మాపై మీరు చేయడం కరెక్ట్ కాదు. మీరు ఇలాంటి ఆరోపణలు చేస్తే ఎలా ఉంటుందంటే ఎదురుగాలికి ఉమ్ము వేసినట్లు ఉంటుంది. అది ఎవరికి పడుతుందో అర్థం చేసుకోవాల్సిన ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఆరోపణలు చేసి 151 నుండి 11కి వచ్చారు. మళ్ళా ఇంకా సిగ్గు లేకుండా ఇలాంటి మాటలు మాట్లాడుతూ బజార్లో తిరగటం చేస్తే ఆ 11 ఒకటి అవుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నా. దయచేసి మీరు మాట్లాడే ముందు నిజాయితీగా నిక్షక్షగా మాట్లాడితే మిమ్మల్ని ప్రజలు నమ్ముతారు. ఇలాంటి మాటలు మాట్లాడితే ఇలాంటి ఎన్ని ఆరోపణలు చేసినా గతంలో మీరు ఏం చేసినారో మా ప్రజలందరూ కూడా గమనించారు. ఇలాంటి ఎన్ని ఆరోపణలు చేసినా కూడా మా ప్రజలు మీ నాయకత్వాన్ని మీ నాయకుడిని నమ్మే పరిస్థితి లేరు, మీ పార్టీని కూడా నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని చెప్పి తెలియజేసుకుంటున్నారు.